ఈరోజు మీకొక చిట్టి కథ చెప్పడానికొచ్చా. కథ పేరేంటంటే 'భోగి పండుగ'. ఈ కథ 'మన తెలంగాణ' అనే పత్రికలో వచ్చింది. ఇది నేను వ్రాసిన కథ. ఇక కథలోకి వెళ్ళిపోదామా? తడుకుపేట నుండి ప్రణవ్ అనే ఒక అబ్బాయి అక్క, బావ ఉంటున్న పట్టణానికి వెళ్తాడు. అక్కడ భోగి పండుగకు వేయవలసిన పాత సామాన్లన్నీ కూడబెట్టి ఉండడం చూశాడు. భోగి కోసం దించిన వాటిని చూసి ప్రణవ్ ఆశ్చర్యపోయాడు. అక్క, నేను కాసేపట్లో వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. చాలాసేపటి తర్వాత వచ్చాడు. అతనితో పాటు వ్యాన్ వచ్చింది. తడుకుపేటలో పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల నుండి రాలిన కొమ్మలు, ఆకులు, తాటాకులు బాగా ఎండబెట్టి భోగి మంటలు వేస్తారు. ఆ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు మంటల్లోకి వేసేస్తారు. మీరు భోగి పండుగకు సమకూర్చిన కొద్దిగా విరిగిన మంచము, బల్లలు, కుర్చీలు చూసి ఆశ్చర్యపోయాను. అనాథాశ్రమం గురించి విచారించి వారి చిరునామా కనుక్కొని మన దగ్గర ఉన్న వస్తువులను చెప్పగానే వాళ్ళు సంతోషంతో తీసుకోవడానికి అంగీకరించారు. వాళ్ళే వ్యాన్ పంపారు. రేపు భోగి పండుగకు వారు సమకూర్చిన వాటిలో సగం పిడకలు, ఎండుటాకులు, కొమ్మలు, తాటాకులు మన కోసం వ్యాన్లో పంపారు అన్నాడు. ఎన్నో విలువైన వస్తువులు పనికిరాదనుకుని భోగి మంటల్లో వేయడం కన్నా ఇలా చేయడం వల్ల పుణ్యము, పురుషార్థము కలుగుతుంది. నీవు ఈ రోజున చేసిన పని వెరీ వెరీ సూపర్. బావ మాటలకు మురిసిపోయాడు ప్రణవ్.